కమింగ్ టు కన్నప్ప, సో వన్ ఆఫ్ ద మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ ఇది. సో షూటింగ్ మొత్తం న్యూజిలాండ్లో చేశారు, మీరు కూడా వెళ్ళి ఉంటారు, చెప్పండి అక్కడ ఉన్న మెమరీస్ ఏంటి? ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫాండెస్ట్ ఈ నా లైఫ్ టైంలో ఐ విల్ సే మెమరీస్ ఆర్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఎందుకంటే దాట్ ప్లేస్ ఈస్ ట్రూలీ హెవెన్ ఆన్ ఎర్త్. అంటే ఇలా ఉండేది, దిస్ ఈస్ హౌ ద వరల్డ్ లుక్ లైక్. అంటే a lot of people, interesting మీరు ఈ క్వశ్చన్ అడిగారు. lot of people on social media when they've seen the movie కానీ ట్రైలర్ కానీ విజువల్స్ కానీ పాటలు కానీ ఆ క్వశ్చన్ అడుగుతారు అనమాట, ఎందుకు న్యూజిలాండ్లో అంటే నేటివిటీ లేదు, ఎందుకు న్యూజిలాండ్కి వెళ్ళారు, ఎందుకు అక్కడ తీశారు అంటే my responses for this, I mean, I'm not talking on behalf of the movie, I'm just talking about a consumer myself. నేను కూడా మూవీని కాంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాను. మనకు తెలుసా ఎలా ఉండిందో ప్రపంచము when I'm talking about 2000 years ago కానీ forget 2000 years ago, do you know like 200 years ago what it looked like, how untouched the waters were కానీ lawn landscape కానీ mountains కానీ ఇట్ ఈస్ సో ప్యూర్. లైక్ ఐ క్యాన్ టెల్ యూ, వాళ్ళు ఏదో షూట్ చేస్తున్నారు, ఇంకా అక్కడ ఏం చేసేదానికి లేదు, యూ హ్యావ్ టు గో టు షూట్. యూజువలీ ఐ డోంట్ గో టు ద సెట్స్ అనమాట, వెరీ రేర్లీ. బట్ ఇంక అక్కడ ఏం లేదు, ఇట్ వాస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో వేర్, ఇంకా చుట్టుపక్కల ఏమీ లేదు. సో యూ హ్యావ్ టు గో, అదర్వైజ్ ఒక్కటి ఏం చేస్తారు, లైక్ ఒక్కదాన్ని, లైక్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ వెరీ లోన్లీ. సో బట్ ఐ వుడ్ సిట్ ఫార్ అవే, జస్ట్ ఒక చైర్ వేసుకొని బై ద వాటర్, బై ద ఒక బ్యూటిఫుల్ స్ట్రీమ్ ఉండేది అక్కడ, కూర్చొని జస్ట్ స్టేరింగ్ ఇన్ టు ద ఓపెన్ అనమాట. లైక్ సో మచ్ పీస్, సో మచ్ జాయ్ ఇట్ బ్రాట్ మీ దట్ ట్రిప్, ఐ క్యాన్ టెల్ యూ. మొన్ననే చెప్తున్నాను విష్ణుకి, ఐ థింక్ వీ షుడ్ ఆఫ్టర్ ద మూవీ రిలీజెస్, వెన్ యూ హ్యావ్ టైమ్, యూ అండ్ ఐ షుడ్ జస్ట్ గో టు న్యూజిలాండ్, కంప్లీట్లీ just relax and come back, because truly it is one of those places that you have to go to experience, like it is just unreal. సో ఎలా ఉండే ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్, దాంట్లో మీ రోల్ ఏముండే ఎక్కువగా? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ కన్నప్ప కాస్ట్యూమ్స్ గురించి నా దగ్గరకు వచ్చారు. ఐ హెల్ప్డ్ ఇన్ ద మూడ్ బోర్డింగ్ ఆఫ్ ద కాస్ట్యూమ్స్, వీ డిడ్ంట్ మేక్ దెమ్. a lot of people say మీరే డిజైనర్ కదా, మీరు కాస్ట్యూమ్స్ ఎందుకు చేయలేదు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. బికాస్ ఫ్యాషన్ డిజైన్ ఇస్ డిఫరెంట్, కాస్ట్యూమ్ డిజైన్ ఇస్ డిఫరెంట్. సో వీ హెల్ప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్స్చర్స్ కానీ, ఆ పీరియడ్లో హౌ వుడ్ యూ గెట్ కలర్ ఇన్ ఫ్యాబ్రిక్స్, లైక్ యునో, సో ద డైస్ ఎలాంటివి వాడాలి, వాట్ ఆర్ ద కలర్ స్కీమ్స్, ఆ టైంలో యునో వాట్ వర్ అవైలబుల్, వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ వర్ అవైలబుల్ టు మేక్ clothing gani. So we did a lot of research on it, and we mood boarded it, but I didn't end up executing. There was a wonderful costume designer called Ajay. He did a fabulous job just making all of that come to life.